శివుడు పార్వతీదేవితో, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చేది వరలక్ష్మి వ్రతం. పూర్వము మగధ దేశమున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. పతియే దైవంగా భావించేది. తెల్లవారుజామున లేచి స్నానం చేసి అత్తమామలకు సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండే ఆ పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగింది. కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరములిస్తాను అనేసరికి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి తన కల గురించి అందరికీ చెప్పింది. పౌర్ణమి ముందు శుక్రవారం రోజున ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుని తన తోటి వారిని పిలిచి ఒక ప్రదేశంలో గోమయముతో అలికి ఒక మంటపం ఏర్పరిచి దానిమీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో అలంకారం చేసి ఆ కలశాన్ని ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. ఓం నమస్తే సర్వలోకానాం జననీమభ్య సంభవాం శ్రియమున్నిత్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటూ అనేక స్తోత్రాలు చేసింది. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి అక్కడున్న ఆడువారు కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. రెండో ప్రదక్షిణం చేయగానే వారి చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు కనిపించాయి. మూడవ ప్రదక్షిణం పూర్తికాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని వెళ్లేందుకు గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ వరప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు.